బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నూతనంగా కమిటీ ఏర్పాటైన చైర్మన్ అయిన ఆనంద్ బాబు గారికి, వైస్ చైర్మన్ దేవుడన్న గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ నాకు హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వారిని పేరు పరిశీలనలో ఎంతోమంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, ఎంతోమంది కార్యకర్తలు ఉన్నా కూడా ఆనంద్ బాబు గారికి, దేవుడన్న గారికి పదవి రావడం అంటే వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసినందుకు ఒకటి. రెండోది, ఈ మార్కెట్ని ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు ఈ కమిటీని అనేసి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పదవులు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నానికి బాగుంటుందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, ఈ యొక్క నియామకం వీళ్ళకు అపాయింట్ అయినరు. ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి కష్టపడ్డోళ్ళు, వ్యవస్థకు పనికొచ్చి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈనాడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ల, స్టేట్లున్న, సిటీలున్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రావు. చాలామంది అర్హులున్నా కూడా ఇక్కడ కేవలం 14 మందికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 మందిలో కూడా 9 మంది మన కంటోన్మెంట్కి సంబంధించిన వాళ్ళు మిగతా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ యొక్క మార్కెట్, బోయిన్పల్లి మార్కెట్ అనేది కేవలం కంటోన్మెంటే కాకుండా స్టేట్లో కూడా చాలా చోట్లకి వెళ్ళి జనాలు వస్తారు. చాలా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో నెంబర్ 1 మార్కెట్. కాబట్టి ఈ మార్కెట్లో గతంలో ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసిరు. ఆ పద్ధతి బాగాలేదు. దీన్ని ఇంకా కూడా దీన్ని విస్తీర్ణ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మాన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీలకు కూడా అవకాశం కల్పించింది. ఒకటి. రెండో విషయానికి వస్తే, పార్టీకి పనిచేసిన అందరికీ వాళ్ళ స్థానాలు బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి పదవులు కేటాయిస్తున్నారు. రానోళ్ళు ఎవరు కూడా నిరాశకు గురి కావద్దు, బాధపడొద్దు. మీకు కూడా ఖచ్చితంగా మంచి పదవులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. మీ అందరినీ గుర్తించాము. నెక్స్ట్ ఇక్కడ పేర్లు ఎవరైతే మిస్ అయిందో, ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ మంచి స్థానం కల్పిస్తానని మీడియా ద్వారా మీకు మాట ఇస్తూ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రీజనల్ చైర్మన్షిప్, జోనల్ చైర్మన్షిప్ ఏదైతే ఆర్టీసీలో ఉండనో అది తీసేయడం జరిగింది. ఇప్పుడు నేను దాని మీద కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ చైర్మన్లు కూడా చేస్తే ఇంకో కొంచెం కార్యకర్తలకు, నాయకులకు అవకాశాలు వస్తాయి. ఆ ఒక చైర్మన్లు చేస్తే, గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు రీజనల్ చైర్మన్, జోనల్ చైర్మన్ ఉండే కాబట్టి చాలా మందికి అవకాశాలు వచ్చింది. చాలా మందికి ప్రభుత్వంలో సేవ చేసే అవకాశాలు వచ్చింది. నేను ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను మాట ఇస్తున్నాను. ఆల్రెడీ నేను మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఒక జోనల్ చైర్మన్, రీజనల్ చైర్మన్ కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలి. వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ ఒక వ్యవస్థ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే స్టేట్కే ఒకటే చైర్మన్ అయిపోయి కావాల్సినంత డెవలప్మెంట్ కూడా జరగలేదు. అన్ని దగ్గర సెక్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలంటే అందరూ అవసరం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ 10 సంవత్సరాలు పదవి లేకుండా పార్టీ గురించి వాళ్ళు అన్ని వదులుకొని పార్టీకి పనిచేసి ప్రజల పక్షంలో నిలబడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని, ఆర్టీసీలో కూడా ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి ఆర్టీసీలో కూడా వాళ్ళకి పదవులు కేటాయిస్తారని కూడా తెలుపుతూ, ఇదే మాదిరిగా ఏ అవకాశాలు వచ్చినా కూడా పార్టీకి, ప్రజలకు పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని తెలుపుతూ, ఈ యొక్క మార్కెట్లో ఏమేమైతే లేదో, గతంలో ఏదైతే ప్రజలకు అవసరం ఉందో, సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ కమిటీతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ మార్కెట్లో కూడా అనుభవస్తులు దేవేందర్ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్ ఉన్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకొని మార్కెట్లో ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో మార్కెట్ వ్యవస్థ, వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకొని ఇప్పుడు నేను అన్న కొంచెం బ్యాక్ జరగండి అన్న, రామన్న వెయిట్ ఒక నిమిషం. ఇంకా కూడా దూరం పోవాలి.
టాప్ లెవెల్ రావాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న మిషన్ ఏజెంట్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధ్యతగా తీసుకొని మీరు చేస్తారని నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ మీద నమ్మకంతో ఎంతో మంది పేరు పెట్టుకున్న మీ పరిశీలన చేసి మీ అనుభవాలతో మీకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మీరు దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని కూడా నేను విశ్వసిస్తాను.